2025 చార్ధామ్ జర్నీ డే 4 కి మీకు స్వాగతం. ఈ రోజు మన గ్రూప్ ని యమునోత్రి నుండి గంగోత్రికి తీసుకెళ్తున్నాము. డే 3 వీడియోలో యమునోత్రి దర్శనం ఎలా జరిగిందో చూశారు కదా. ఈ రోజు ఈ వీడియోలో మనము గంగోత్రి దర్శనం ఎలా జరుగుతుందో చూడండి. ఇంకో విషయం ఏంటంటే గంగోత్రి వెళ్లే దారిలోనే ఉత్తర కాశీ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని మనము దర్శించుకొని ఇక్కడ నుంచి గంగోత్రి దర్శనానికి వెళ్ళిపోతాము. బార్కోట్ నుండి ఇప్పుడు మనము మట్లి అనే ఊరిని క్రాస్ చేసుకుంటూ ఉత్తర కాశీలో ఎంట్రీ అయిపోయాము. ఇప్పుడు మనం వచ్చేసాము ఉత్తర కాశీ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ శ్రీ కాశీ విశ్వనాథుడిని మనం దర్శనం చేసుకొని బయటికి ఆపోజిట్లో వస్తుంటే శక్తి టెంపుల్ అనేది త్రిశూలంతో అమ్మవారి త్రిశూలంతో ఉంటుంది. అక్కడ కూడా దర్శించుకొని అక్కడ నుండి మేము గంగోత్రికి స్టార్ట్ అయిపోయాము. మేము గంగోత్రి రీచ్ అవ్వడానికి 7 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు గంగాహారతి ఉంటుంది. ఇక్కడ మన గ్రూప్ని గంగాహారతి చూపించుకొని ఇక్కడ దర్శనాన్ని చేయించుకోవడానికి లోపల తీసుకెళ్లాను. మాకు ఆ గంగామాత దర్శనం చాలా బాగా జరిగింది. మన గ్రూప్కి ఇక్కడే నైట్ స్టే ఇచ్చేసాము. డే 5 వీడియోలో మీకు కేదార్నాథ్ దర్శనం ఎలా జరిగిందో చూపిస్తాను.